తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. గురుడు సప్తమ స్థితిగతుడై శుక్రుడితో మళ్ళీ 19 మే నుంచి మీకు కలవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఫెయిల్ అయిపోతాం అనుకున్నటువంటి విద్యార్థులు కనీసం అట్లీస్ట్ 71%తో అయినా సరే మీకు రిజల్ట్స్ రావడం జరిగింది. మరి సేమ్ స్కూల్లో మీకు మళ్ళీ పొడిగిస్తారా, మరి పొడిగించాలంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా, మరి సీట్ వస్తుందా రాదా అనేటటువంటి సందిగ్ధంలో మీరు ఉంటారు. కానీ లక్కీగా ఏదో గ్రేస్ మార్కుల్లో మీరు కొంచెం ముందు ఉండడం వల్ల మీకు సీట్ అనేటటువంటిది ఖాయమవుతుంది. ఆ విధంగా ప్రతి పని కూడా బార్డర్ దగ్గరికి వచ్చి కొంచెం సేఫ్ సైడ్లో ఈ వృశ్చిక రాశి వారు ఉండడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎందువల్ల జరిగినాయి? మీకు మీ గతంలో ఉన్నటువంటి తప్పిదాల వల్ల. ఆ తప్పిదాలను బద్ధకంగా చదవకపోవడం వల్ల విద్యార్థులు మరి అలాంటి పొరపాటు మళ్ళీ చేసుకోకండి. అప్పుడు దేవుడు కూడా మీకు సహాయం చేయడు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీకు ఉంటుంది. చక్కగా మీరు పని చేయడంలో వృశ్చిక రాశి వారికి తిరుగులేదులే. చాలా యాక్టివ్గా మీరు ఉంటారు కాబట్టి, కాకపోతే ఎక్కువ పడుకుంటారు. ఆఫీసుల్లో పడుకోకండి. చక్కగా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా మీరు గవర్నమెంట్ జీతభత్యాలు మనకి ఇస్తుంది కాబట్టి చక్కగా నమ్మకంతో మీరు పనిచేసినట్లయితే మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు కోరుకున్న చోటకు ప్రమోషన్స్ కాకపోయినా ఏదో ఒక చోట అర్ధాష్టమ శని, పంచమ రాహువు, దీనివల్ల మీకు అనేకమైనటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని ఈ గురుగ్రహము మిమ్మల్ని దాటిచ్చేస్తుంది. లేనిపోయినటువంటి నిందాపనిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఆ అవకాశాలు ఇవ్వకుండా మీరు మీ యొక్క ప్రవర్తనని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కొత్తగా పరిచయం అవుతారు మీకు కొంతమంది, వాళ్ళ వల్ల మీకు కొంత నష్టం అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజ్ఞతతో మీరు చేసుకోవాలా. ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు కదా అని అందరితో సొల్లేసుకుంటూ కూర్చుంటే మరి దానివల్ల పర్యవసానాలు అనేటటువంటివి చాలా తీవ్రంగా భవిష్యత్తులో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాహు బాగుండదు, కమ్యూనికేషన్ బాగాలేదు. అలాగే ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా మీరు మంచి పంటను తీయాలనుకుంటారు, తీస్తారు. కానీ ఏజెంట్లు ద్వారా మీరు అమ్మకం వల్ల మీరు ఆశించినటువంటి లాభాలు మీకు రాకుండా ఏజెంట్లు వాళ్ళ మాయాజాలం వల్ల కొంచెం తక్కువ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా మేము అమ్ముతామండి, మా దగ్గర కొనడం లేదండి, చేతి వరకు వచ్చి జారిపోతుంది అనుకునేటటువంటి వాళ్ళకి కాస్త ఊరట లభిస్తుంది. మీకు కనీసం ఏమండి మీకు ఎంతకాలం కొన్నటువంటి వాళ్ళే ఫోన్ చేసి మీ దగ్గర కొనడం మీకు విస్మయానికి మీరు గురవుతారనమాట. ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి విద్యార్థులు మరి ఫెయిల్ అవడం వల్ల 1-2 సార్లు చాలా డిప్రెస్ అయిపోయాయి. మాకు ఇంక ఈ ఉద్యోగం రాదు అనేటటువంటి నిర్ణయానికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు మీరు తిరగబడాలా, అటాక్ చేయాలా, ఎగ్జామ్ పేపర్ని చేసి కసిగా మీరు చదివితే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ చక్కగా మీరు పూజించండి, ఇంట్లోనే పూజించండి, బ్రహ్మాండంగా ఉంటుంది.